రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర శాలివాహన సంఘం చైర్మన్ పేరిపి ఈశ్వర్ పక్షవాతంతో బాధపడుతున్న సంఘీయుడికి ఆర్థిక సాయం అందజేశారు. రూరల్ మండల గ్రామం కొలకలూరులోని బాపయ్యపేటలో పక్షవాతం సోకి బాధపడుతున్న తార్లికొండ సాంబశివరావుకు సోమవారం 1,50,000 నుండి 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సాంబశివరావు జీవనోపాధి కోసం ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందుర్తి శివనారాయణ, టీడీపీ నాయకులు పసుపులేటి త్రిమూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టరు గుమ్మడిదల ఎలమందయ్య, తెనాలి శాలివాహన సంఘం అధ్యక్షులు వేజెండ్ల నాంచారయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణ, రాజవరపు సుబ్బారావు, నిమ్మకూరి రమేష్, ఆకారపు అంకమ్మరావు పాల్గొన్నారు. ఆయన పదవి వరించినందున ఆయన ఇట్లాగే ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు గారి పుట్టినరోజునే ఆర్థిక సహాయం చేసి, సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తున్న చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అతనికి సాంబశివరావు గారికి జీవనోపాధి కొరకు ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి పేరేపీశ్వర్ గారికి భగవంతుడు ఆర్థికంగా ఇంకా మంచిగా ఇచ్చి ఇంకోటి సహాయాలు ఎక్కువ చేయాలని ఈ తెనాలి శాలివాహన సంఘం తరఫున మేము కోరుతున్నాం. ఏదైనా వ్యాపారం చేసుకుంటామని అడిగితే నాకు బడ్డీ కొట్టు అని అడగడం జరిగింది. ఆ బడ్డీ కొట్టు కూడా మామూలుగా ఇది కాకుండా నేను ఫోటో స్టాట్ పెట్టుకొని, ఎందుకంటే ఈ గ్రామం రోడ్డు పక్కనే నివసిస్తున్న శాలివాహన కుటుంబాలన్నీ కూడా చాలామంది ఉన్నాయి. ఈ రోడ్డు పక్కనే ఉంది కాబట్టి నేను ఫోటో స్టాట్ను స్టేషనరీ పెట్టుకుంటానంటే, మరి ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తనకి ఇవాళ బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. దానికి స్థానికంగా ఉన్న కౌన్సిలర్ త్రిమూర్తులు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంక్షేమ సంఘ గుంటూరు జిల్లా అధ్యక్షులు శివనారాయణ గారు, అలాగే తెనాలి శాలివాహన సంఘం సుబ్బారావు గారు, నాచారయ్య గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఏఎంసీ డైరెక్టర్ గారైన సుబ్బారావు గారు, తర్వాత బీసీ లీడర్ గారైన వెంకటేశ్వరరావు గారు, అందరూ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్న శ్రేయోభిలాషులు